బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వక జోక్యం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టుపై రాజకీయ కక్షతో వ్యవహరిస్తున్నారని, అందుకే 2 ఏళ్లుగా నిర్వహణ కోసం ₹1 కూడా కేటాయించకుండా తాత్సారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేవలం 60 కోట్ల రూపాయలు ఖర్చు చేసి స్వల్ప మరమ్మతులు చేపడితే ఈ సీజన్లోనే 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని హరీష్ రావు స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజీతో సంబంధం లేకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోయవచ్చని సాంకేతిక వివరాలను వెల్లడించారు. హస్తం గుర్తును నమ్మి ఓటు వేసిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మొండి హస్తం చూపిస్తోందని ఎద్దేవా చేశారు. ఉత్తర తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలంటే రాజకీయాలను పక్కన పెట్టి వెంటనే కాళేశ్వరం పంపులను ఆన్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవాళ ఒక 30-40 కోట్లు ఇస్తే మెదక్ జిల్లా, సిద్దిపేట జిల్లా, కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం కింద 2 లక్షల ఎకరాలు పంట పండించవచ్చు. కానీ 2 ఏళ్లలో కాలువలకు ₹1 ఇస్తలేడు. పగబట్టిండు కాళేశ్వరం మీద, కక్ష కట్టిండు రేవంత్ రెడ్డి. మెయిన్ కెనాల్ అయిపోయింది, బ్రాంచ్ కెనాల్ అయిపోయింది, పంట కాలువలు అవ్వాలి. నేను అడుగుతున్న 2 సంవత్సరాల్లో కాళేశ్వరం కింద 1 గజం కాలువలు అవినవా? 1 ఎకరా భూమి సేకరించినవా? పెట్టుబడి ఎంత అయిపోయింది? ఇప్పుడు మోటార్లు అయిపోయినాయి, పంపులు అయిపోయినాయి, రిజర్వాయర్లు అయిపోయినాయి, మెయిన్ కెనాల్స్ అయిపోయినాయి. ఏమున్నాయి? పంట కాలువలు తవ్వాలి. 50-60 కోట్లు ఖర్చు పెడితే 4-5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. 50-60 కోట్లు ఇవ్వకుండా ఎందుకు కాళేశ్వరం మీద కక్ష కడుతున్నావు? ఇలా పక్క పంటూరులో నీళ్ళు వచ్చే మా ఊరికి నీళ్లు రాలేదని బాధపడుతున్నారు రైతులు. 50-60 కోట్లు ఇవ్వకుండా ఈ 2 సంవత్సరాల్లో 1 నయా పైసా కూడా ఇవ్వకుండా కాళేశ్వరం కింద రైతుల్ని ఉసుగు పోసుకుంటున్నావు. కావాలనే పగబడుతున్నావు. ఇప్పుడు కూడా కాళేశ్వరం మోటార్ లాంచ్ చేయొచ్చు. మేడిగడ్డ బ్యారేజ్ అవసరం లేకుండానే నదీ ప్రవాహం ద్వారా కూడా కన్నెపల్లి పంప్ హౌజులు ప్రారంభించి ఇప్పుడు కూడా నీళ్లు తెచ్చి రైతులకు ఇచ్చే అవకాశం ఉంది. కానీ కావాలనే కక్షగట్టి ఇలా నీళ్లు రాకుండా చేస్తా ఉన్నాం. చాలా దుర్మార్గమైనటువంటి. రాజధాని విషయంలో జగన్ మాటలను ప్రజలు నమ్మరని ఎంపీ